శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి వాళ్ళ దినఫలితాల్లో తులారాశి శుక్రవారము ఏప్రిల్ 11వ తారీఖున తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం చూసుకున్నట్లయితే ఈ తులారాశిలో అధిపతి శుక్రుడు ఉండగా తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిశాస్త్రం ప్రకారము తులారాశి వారి న్యాయానికి సంకేతమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువు గారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9043363751. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మి ప్రయత్నించి చూడండి. ఈరోజు తులారాశి వారు మీ కుటుంబం నుండి కొన్ని ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బహుశా దగ్గర బంధువుల నుండి వచ్చే ఇబ్బందుల వలన కావచ్చు. ఇది ఎక్కువ కాలం ఉండదు, కానీ మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది ముగిసే వరకు దాన్ని విస్మరించండి. ఈరోజు మీరు ఉపయోగకరమైన ఆస్తులు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. మరియు ఇంటికి సంబంధించిన పనులలో బిజీగా కూడా ఉంటారు. అతి ముఖ్యమైన పరికరాలను అమ్మవచ్చు లేదా ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచవచ్చు. ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని మేలుకునే సమయాన్ని కేటాయించే వరకు మీరు మీ రోజును సద్వినియోగం చేసుకోలేదు. మీరు చేసే వివిధ కార్యకలాపాలు అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీ శ్వాస అలవాట్లను పర్యవేక్షించండి మరియు మీరు మాట్లాడే లేదా ఇష్టపడే విధానాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించుకోండి. ఈ సమయంలో యోగా మీకు ఉత్తమ వ్యాయామంగా కనిపిస్తుంది. ఉత్సాహంగా గాలిలో ఉండటానికి ప్రయత్నించండి. మీరు చాలా అద్భుతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఈరోజు అయితే ఉంది. వారితో మీరు చాలా ఆనందదాయకంగా గడపబోతున్నారు. ప్రస్తుతము నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నందున ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీ పనికి సంబంధించిన అన్ని చింతలను నేపథ్యంలో ఉంచి చాలా ముఖ్యమైన వ్యక్తితో ఆవిష్కరణల ఉత్తేజకరమైన సమయాన్ని ఈరోజు మీరు ఆస్వాదిస్తారు. ఈ కార్డుల కార్యాలయంలో ప్రేమ యొక్క వ్యక్తీకృత కథను చూపుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రహస్య పని అప్పగించడం వల్ల మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విభేదాలు ఏర్పడతాయి. గోప్యతకు గల కారణాలను మీ భాగస్వామికి అర్థం చేసుకోవాలని చెప్పండి. అప్పుడు వారు మీకు మద్దతు ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు వృద్ధి చెందుతాయి మరియు సమతుల్యంగా కూడా ఉంటాయి. ఈరోజు మీ హాస్య చిత్రత ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషము ఒక వస్తువును పొందడంలో రాదు, కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేస్తారు. కనుక మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు. కుటుంబ సభ్యుల మనోభావాలను ఈరోజు మీరు దెబ్బతీయకుండా చాలా వరకు అనుకూలంగా ఉంటారు. మీ తీవ్రమైన దురుస్తనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది ఘోర తప్పిదాలను చేస్తే చేయగలదని గ్రహించండి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగా మంచి దొరకని సహ ఉద్యోగుల ముడిని కూడా కోరుకున్నదని దొరకని వారిని గురించి గమనించండి. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటం నేర్చుకోండి. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా ఈరోజు తెలియజేస్తారు. వ్యాపారంలో మరియు పని జీవితంలో అడ్డంకులు తొలగించడానికి 4 కాళ్ళ మంచంలో 4 వెండి మేకులు పెట్టండి. తద్వారా మీకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 4, సంపద 3, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 2, వివాహాల జీవితము 5. ఈరోజు తులారాశి వారికి శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.